అంటే 164 సీట్లతో ఘన విజయం సాధించినటువంటి ఒక కూటమి ఆట ఆరంభమైంది. ఏంటి అంటే వేటు స్టార్ట్ చేశారనే చెప్పుకోవాలి. అది ఎలా, ఏంటి అనేది మనతో పాటు సూర్యదేవర లత గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, కంప్లీట్గా 164 సంబంధించి సీట్లు అంటే అది అతి భారీ భయంకరమైనటువంటి మ్యాండేటరీ అని చెప్పేసి అనుకోవచ్చు. ఇలాంటి టైంలో మనకి కూటమి తీసుకున్న ప్రతి ఒక్క నిర్ణయం కూడా సంచలనం కింద మారుతుంది. అదిగాక ఎన్డీఏ కూటమిలో స్టార్ట్ భాగమైన తర్వాత మోడీ గారి నుంచి కూడా కాల్స్ రావడం కూడా మనం చూస్తున్నాం. ఇలాంటి సందర్భంలో గత 2019 నుంచి 2024 దాకా చేసిన అరాచకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఒక్కొక్కటి బయటికి తీస్తానికి ఇప్పుడు పూర్తి కూటమి సభ్యులు వెయిట్ చేస్తున్నారు. కానీ పూర్తి పదవులు ఇంకా స్వీకరించలేదు కాబట్టి ప్రమాణ స్వీకారం అయ్యేదాకా కొంత టైం. కానీ ఈ లోపలే ఎవరైతే కొంతమంది డెప్యుటేషన్ పైన వచ్చినటువంటి ఒక అధికారులు ఎవరైతే ఉన్నారో ఐఏఎస్ ఆఫీసర్లు, వాళ్ళు చేసిన అరాచకాలు కావచ్చు, కొంత అక్రమాలు కావచ్చు బయటపడే అవకాశం ఉందని కొంతమంది పర్మిషన్ తీసుకోవడం. కొంతమంది ఏమో మేము తెలంగాణకి వెళ్ళిపోతాం అని కొంతమంది ఏమో మా మాతృ సంస్థలకు మేము వెళ్ళిపోతాం అని కొంతమంది, ఇంకా కొంతమంది ఏమో మాకు సంబంధించి ఢిల్లీకి కేంద్రానికి పంపించాను అని చెప్పి, మరి కొంతమంది వచ్చేసి నాకు లాంగ్ లీవ్ కావాలి, వచ్చే నెల జూలై 3వ తారీఖు దాకా నాకు లీవ్ కావాలని చెప్పి మరికొంతమంది. ఇవన్నీ ప్రతిపాదనలు సిఎస్ జవహర్ రెడ్డి దగ్గరికి వెళ్ళి పెట్టినప్పుడు దాన్ని ఖచ్చితంగా వీల్లేదు, ఎవరికి ఎటువంటి పర్మిషన్స్ ఇవ్వద్దు, ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఏం చేయాలో మేము చూస్తాము అన్నటువంటి ఒక మాటల్ని ఎలా తీసుకోవాలి? వేట స్టార్ట్ అయిందా అంటే ఏమంటారు మీరు? అంటే బాబు గారు కక్షపూరిత రాజకీయాలకి ఎంకరేజ్ చేయరు. సో ఎప్పుడు కూడా ఆయన డెవలప్మెంట్ మీదే ఆయన ఫోకస్ చేస్తారు కూడా. సో నెక్స్ట్ ఏ కంపెనీలు రావాలి, ఎలా మనం జాబ్స్ క్రియేట్ చేయాలి, అమరావతి ఎలా కట్టాలి, పోలవరం ఎలా చేయాలి, సో ఎప్పుడు వీటి మీద ఉంటారు. కాకపోతే ఇప్పుడు మనకున్న మ్యాజిక్ ఫిగర్ని బట్టి మనకు కొంచెం సెంటర్లో కూడా కొంచెం అడిగే అవకాశాలు మనకు ఉన్నాయి. సో రేపొద్దున మన రాష్ట్రానికి ఏ రకమైన నిధులు మనం తెచ్చుకోగలగాలి, ఇలాంటి అన్నిటి మీద ఆయన ఒక క్లారిటీతో ఉంటారు. కానీ ఇక్కడ అంటే మన స్టేట్లో గతంలో జరిగిన అరాచకాలు అంటే 2019 నుంచి కూడా ఇప్పటి వరకు జరిగిన అరాచకాలన్నిటికీ కూడా క్లియర్ కట్గా ఒక సమాధానం కావాలి. అది సో ఎవరికి కావాలి? ప్రజలకు కావాలి. నిజంగా ఇవి జరిగాయా, జరగలేదా అనేది అయితే ప్రజలకు కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది ఇక్కడ. సో ప్రజలకు ఇవ్వాలి కాబట్టి, అంటే ఇప్పుడు ఒక దొంగను వదిలేస్తే రేపొద్దున ఇంకో దొంగ చేస్తాడు. సో దొంగల్ని ప్రోత్సహించినట్టు ఉండకూడదు కదా, ఎక్కడికెక్కడికైతే నిర్వీర్యం అయితే చేయాల్సిన అవసరం ఉంది. సో అది ఏం జరిగింది ఏంటి అనేది అయితే బయట రావాల్సిన అవసరం ఉంది. గతంలో ఈ రాష్ట్రాన్ని అంటే ఏ రకంగా దోచుకు తినొచ్చు అనే అధికారులు, సో ఇప్పటి వరకు మనం వేరే వాళ్ళని డివిజన్ వాళ్ళందరినీ చూసి ఉండొచ్చు, కానీ ఈ టర్మ్లో మనం ఇక్కడ చూసింది ఏపీలో అధికారులు కూడా దోచుకు తింటాం ఎలా అనేది చూడటం జరిగింది. ఎందుకంటే జవహర్ రెడ్డి గారే 800 ఎకరాలు కుంభకోణంలో ఆయన ఉన్నాడు, కొడుకుతో కలిపి చేశాడు. సో ఆయన దగ్గరుండి రిజిస్ట్రేషన్స్ చేయించడం కూడా జరిగింది. ఇలా ఆయన విషయాలే బయట రాకుండా మిగతా వాళ్ళ విషయాలు కూడా. సరే, బాబు గారి మీద అక్రమ అరెస్టు చేస్తే వాళ్ళకు వచ్చిన లాభాలు ఏంటి? ఫైల్స్ అన్నీ కూడా కదిలించాలని చూశారు. సో వాటిని కదిలించకుండా ఆపటమే కానివ్వండి, రేపొద్దున అవన్నీ జాగ్రత్త చేయాల్సిన అవసరం కూడా డిపార్ట్మెంట్ మీద ఇప్పుడు ఉన్న అధికారుల మీద ఉండాల్సిన బాధ్యత అది. కానీ అవన్నీ ఎందుకు మిస్ప్లేస్ చేస్తున్నారు కూడా. సో గతంలో మనం ఒకసారి ఆలోచిస్తే కంటైనర్ ఒకటి వెళ్ళింది కదా సచివాలయానికి, ఆ కంటైనర్ అక్కడి నుంచి ఏం తీసుకెళ్ళింది? తాడేపల్లి ప్యాలెస్కి ఏం తరలించారు అప్పట్లో? సో ఫైల్స్ ఏం తరలించారు, హార్డ్ డిస్క్లు ఏం తరలించారు, ఇలాంటివన్నీ కూడా తెలియాల్సిన అవసరం కూడా ఉంది. సో దీనిలో కలిపి ఇంకా ఫోన్ ట్యాపింగ్లు కూడా చేశారు కదా. సో ఇవన్నీ కూడా బయట రావాల్సినట్టు ఉన్నాయి. కానీ లోకేష్ గారు కూడా చెప్పారు ప్రెస్ మీట్లోనే, మేమేమి వాళ్ళ మీద కక్షపూరిత రాజకీయాలు మేము చేయము, చట్టం తన పని తను చేసుకుపోతుంది అన్నారు. సో కాకపోతే చట్టంలో ఇప్పుడు ఏవేవైతే అక్రమాలు జరిగాయో, ఏవేవైతే వీళ్ళు కుంభకోణాలు చేశారో అవన్నీ బయట రావాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇవన్నీ ప్రజలకు కూడా క్లియర్ కట్గా తెలియాల్సిన అవసరం కూడా ఉంది ఇక్కడ. సో అందుకని ఇప్పుడు అంత మ్యాండేటరీ ఇచ్చారు, అంత నమ్మి గెలిపించారు ప్రజలు, సో ఇంత క్లీన్ స్వీప్ చేశారు అని అంటే వాళ్ళకి తెలియాల్సిన అవసరం కూడా ఉందనేది ఒక బాధ్యత. బాబు గారు కూడా ఏమన్నారు, ఇప్పుడు అపోజిషన్ లేదు, మీకేం కావాలనేది మీరే అడగండి అన్నారు, ఏది ఎక్కడ ఇదే ఉన్నప్పుడు. సో అలాంటప్పుడు ప్రజలకి ఇప్పుడు అపోజిషన్ లేదు, మేము ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మేము ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మాకుంది. సో మేము ప్రజలకు అన్నీ తెలియాలని అనుకుంటున్నాం. సో ఈ గతంలో ఏమేం జరిగాయి, ఏం చేశారు, సో దేని మూలాన మన రాష్ట్రం ఇంత దెబ్బతింది
అనేది క్లియర్ కట్గా ప్రజలకు చెప్పాలి. కాబట్టి వాటి అన్నిటి మీద కూడా ఒక అవగాహన రావాలి, వాటి అన్నిటి మీద ఎంక్వైరీ చేయాలి, అన్నిటినీ బయట తీసుకురావాల్సిన అవసరం అయితే ఇప్పుడు ఉంది ఖచ్చితంగా. అయితే ఇక చూసుకుంటే మనం మద్యంలో కావచ్చు, లేదా ఇసుకలో కావచ్చు, లేదంటే మనకు గంజాయి కావచ్చు, చాలా రకాలైనటువంటి అరాచకాలు మనం జరుగుతూ వస్తున్నాయి. అయితే మద్యానికి సంబంధించినటువంటి ఒక దాని మీద ఎందుకని అసలుకి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ లేకుండా ఓన్లీ క్యాష్ అయితే పూర్తి నగదుతోనే మద్యం కొనాలనే దాంట్లోనే చాలా పెద్ద స్కామ్ ఉందని చెప్పేసి అనేసి అంటున్నారు. అయితే ఇక్కడ అసలు ఇక ఫస్ట్ వేటు పడేది ఆ యొక్క సంబంధించినటువంటి ఒక ఐఏఎస్ అధికారి పైన అని చెప్పేసి అంటున్నారు. ఏమంటారు దాని గురించి? ఖచ్చితంగా ఆ మద్యం మీద అయితే ట్యాక్స్ లెక్కొట్టడం జరిగింది. సో ఇన్ని సంవత్సరాలు కూడా అంటే రాష్ట్రం ఎంత నష్టపోయింది దీని మూలన. మద్యంకి ట్యాక్స్ లేదు. సరే ఇంత ఇంత భారీగా మన రాష్ట్రానికి డ్రగ్స్ ఎలా వస్తున్నాయి? సో అది ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం ఉంది కదా. డ్రగ్స్ ఎవరు ప్రోద్బలంతో ఇక్కడ వస్తున్నాయి, ఎవరు చేస్తున్నారు, ఏ దేశం నుంచి ఎవరెవరితో కాంటాక్ట్స్ ఉన్నాయి వీళ్ళకి, సో వీళ్ళకి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ తెలియాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో కూడా సీ కోస్టర్ ఇది పోర్టులు ఉన్నాయి, కానీ మన పోర్టుకి ఎందుకు వస్తుంది? సో వైజాగ్ పోర్టుకే ఎందుకు వచ్చాయి గతంలో కూడా? సో ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం అయితే ఇక్కడ ఖచ్చితంగా కనపడుతుంది. ఇవన్నీ కూడా బయట రావాల్సిన అవసరం ఉంది. ఇసుక, గ్రావెల్సే కానివ్వండి, ఈ కొండలన్నీ కూడా దోచేసుకోవటమే జరిగింది, అన్నీ కొల్లగొట్టడం జరిగింది. ఇంకా ఎర్రచందనం, తిరుపతి, ఇవి తీసుకుంటే శేషాచలం అడవుల్లో అంతా కూడా ఒక టైంలో నారా చంద్రబాబు నాయుడు గారు వర్షాల టైంలో అవి హెలికాప్టర్ ద్వారా ఆ విత్తనాలు చల్లిచ్చారు. అవి ఆయన పోషించిన చెట్లే ఎక్కువ భాగం. అలాంటి వాటిలో ఎందుకంటే అక్కడ పంట విస్తీర్ణంగా అక్కడే వస్తుంది. అది అలాంటి దాన్ని కొంచెం ఉన్న వాటిని ఆయన ఎక్కువగా పెంచారు అక్కడ. అలాంటి వాటిని అక్కడ దోచుకున్న నాయకులే కానివ్వండి. సో అంటే ఇది వరకు ఎప్పుడు కూడా మీరు చూడండి, అక్కడ దొంగలు ఉండేవాళ్ళు, అంటే ఇంత ఉంటారు ఉండేవాళ్ళు, కానీ చెక్ పోస్టులలో పట్టేసేసి అవన్నీ ఒక చోటకి తరలించేవాళ్ళు. అవి అమ్మితేనే 4-5 వేల కోట్లు వచ్చేది. అంటే అంత స్ట్రిక్ట్గా ఉన్న టైంలో కూడా జరిగేది. కొన్ని జరిగినప్పుడు అవన్నీ కూడా తరలించి ఒక చోట డంప్ చేసి దాన్ని ఆప్షన్లో పెట్టి అమ్మేవాళ్ళు. సో అలాంటిది ఈరోజు ఒక్క చోట కూడా పట్టలేదు, ఒక్క చోట కూడా దాన్ని తరలించి మనం స్టోర్ చేసింది లేదు అక్కడ. సో ఇవన్నీ వీళ్ళే విచ్చలవిడిగా అమ్ముకోవటం, విచ్చలవిడిగా దొంగతనం చేయటం. సో వీళ్ళు ఇప్పుడు చెట్లు అనేది లేకుండా, అంటే శేషాచలం అడవిలో ఎతికితే దొరికేటట్టు లేనట్టు మొత్తం కూడా దోచేసేయటం జరిగింది. ఇవన్నీ కూడా ఇట్లాంటివన్నీ కూడా బయట రావాల్సిన అవసరం ఉంది. సో వీటన్నీ బయట రావాలి అని అంటే ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ అంతా జరగాలి కదా. సో అన్నా క్యాంటీన్ లాంటివి మూత పెట్టడమే కానివ్వండి, సో తెచ్చిన అప్పులకి లెక్కలు లేకపోవటమే కానివ్వండి, ఎంత ఖర్చు పెట్టాడు, ఎంత తీసుకున్నాడు అనేదే కానివ్వండి, ఇవన్నీ అధికారులు ఎంత కుమ్మక్కయ్య చేశారు, అంటే ఐఏఎస్లు వీళ్ళు ఎంత కుమ్మక్కయ్యారనేది ఇవన్నీ ఖచ్చితంగా ఒక అవగాహన రావాల్సిన అవసరం ఉంది. ఇంక ఇప్పుడు తెలుసుకోకపోతే ఎట్లా తెలుస్తుందండి ప్రజలకి? దేన్ని తెలియాలని ఓటేశారో, ఏం జరగాలని ఓటేశారో ఆ ఓటుకి సమాధానం చెప్పాల్సిన అవసరం తెలుగుదేశం మీద ఉంది. కాబట్టి అవన్నీ బయట రావాల్సిన అవసరం ఉంది. అయితే ప్రముఖంగా చెప్పుకోవాలనుకుంటే ఖచ్చితంగా వేటిపైన ఎలాంటి ఏమంటారు ఆదేశాలు రావాలి, లేదంటే మనకు ఎలాంటి ఆధారాలు కావాలనేది ఇప్పుడు ఖచ్చితంగా ఏపీ ప్రజలైతే ఓటేశారు. దాంట్లో చూసుకుంటే లిక్కర్లో ఎలాంటి అవినీతి జరిగింది, ఇసుక మాఫియా గురించి ఏంటి, లేదా గంజాయికి సంబంధించి ఏంటి, వీటన్నిటితో పాటు మీరు అన్నట్టు అక్కడ ఎర్రచందనం కావచ్చు, మిగతావన్నీ కూడా స్మగ్లింగ్ సంబంధించి ఇవన్నీ కూడా చూస్తున్నాం. అదే గంజాయి వ్యాపారమే అసలుకి అక్కడ వైజాగ్లో పెట్టినాం. ఈ అన్ని ఆధారాలతో పాటు ఖచ్చితంగా వివేకానందారెడ్డి హత్య కేసుకు సంబంధించి కావచ్చు, అవినాష్ రెడ్డి కేసు కావచ్చు, లేదా జగన్ ఈడీ కేసులు కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఈ 5 ఏళ్లలో తీర్పు వస్తుందా అంటే ఏమంటారు? ఖచ్చితంగా ఈ 5 ఏళ్లలోని వివేకానందరెడ్డి కేసు అయితే అంటే ఆల్మోస్ట్ అది క్లోజింగ్ టైంకి వచ్చేసింది. ఎవరు ఏంటనేది అన్నీ కూడా తెలిసిపోయాయి. కాబట్టి ఇంకా ఖచ్చితంగా యాక్షన్ అయితే జరుగుతుందని అనిపిస్తుంది. సో ఎందుకంటే ఎంపీగా గెలిచినంత మాత్రాన వదిలేసేస్తారా? దొంగలను అట్లా వదిలేసేస్తే నన్ను ఎంపీగా నేనున్నాను, సీఎంగా నేనున్నాను, నేను జైలుకి రాను అనటానికి కుదరదు కదా. సో న్యాయబద్ధంగా అయితే ఖచ్చితంగా వాళ్ళకి ఆ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో రేపు పొద్దున అవన్నీ కూడా బయట వచ్చే అవకాశం ఉంది. ఆయన ఎవరు చెప్పితే చేశాడనేది కూడా బయట రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు ఆ టైంలో ఎందుకు ఫోన్ చేశారు వాళ్ళకి
తాడేపల్లి ప్యాలెస్కి 3 o'clockకి అట్లా ఫోన్ చేయాల్సిన అవసరం ఏంటి? సో అక్కడ నుంచి ఎవరితో మాట్లాడాడు, అక్కడ నుంచి వచ్చిన డైరెక్షన్స్ ఏంటి, ఈ సాక్షిలో ఎట్లా చెప్పారు గుండెపోటు అని, ఇవన్నీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. రేపు సాక్షి ఎండి అయినా వెళ్ళి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇన్ని రోజులు తప్పించుకోవటం వేరు, ఇక జరిగేది వేరు కదా. నిజ నిర్ధారణ అనేది కంపల్సరీ అవ్వాలి. ఇక్కడ ఎవరు తప్పు చేసినా కూడా క్షమించే పరిస్థితి లేదు. ఖచ్చితంగా వాళ్ళకైతే శిక్ష పడాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఈ చేసిన స్కాముల్లో కానివ్వండి, ఇలాంటి హత్యల్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కానివ్వండి, ఇవన్నీ బయట రావాల్సిన అవసరం అయితే ఉంది. సో చూద్దాం మనం ఖచ్చితంగా లోకేష్ గారు చెప్పినట్టు లేదా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అనడానికి ఖచ్చితంగా చట్టం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది, ఎలాంటి ఆదేశాన్ని ఇవ్వబోతుందో చూద్దాం. నమస్తే. నమస్తే.